రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి ఇటీవల కాలంలో మరి మనిషి అనేక రుగ్మతల బారిన పడడం, మరి ఆ యొక్క రుగ్మతలు కాస్త మరి చికిత్సకు పూర్వం కానీ చికిత్స తర్వాత కానీ ఎట్టకేలకు మరి మరణం సంభవించడం మనం అటువంటి చూస్తున్నాం. కొన్ని వ్యాధులను పూర్తిగా నయం చేయాలి అన్న కోణంలో ఇప్పటికీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాటిని నయం చేసే ఆ యొక్క క్రమంలో మరి వైద్యులు సైతం దేవునితో సమానంగా వారి యొక్క ప్రయత్నం వారు చేస్తున్నారు. మరి కర్మ కొద్దీ లేకపోతే ఒకవేళ వారి యొక్క వ్యాధి ముదరటం వల్ల వారు మరణించడం జరుగుతుంది. మరి ఆ కోవలోకి వస్తుంది మరి క్యాన్సర్. మరి దీన్నే మెడికల్ టెర్మినాలజీలో ఆంకాలజీ అని. సో దానికి సంబంధించిన మరి ఈ యొక్క వ్యాధి అసలు ఎలా వస్తుంది, ఈ వ్యాధి వింటే మరి అందరూ భయపడతారు, మరి రాకుండా ఎలా ఉండాలి, వచ్చిన తర్వాత ఎటువంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవాలి, మరి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో అది కూడా తెలుసుకునేందుకు ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి జోసెఫ్ బెంజమిన్ గారు. వీరు ఎండి, ప్రొఫెసర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. బెంజమిన్ గారు నమస్తే, వెల్కమ్ టు షో. నమస్కారం సార్. రైట్ సార్, మరి ఈ యొక్క వ్యాధి క్యాన్సర్ అనగానే చాలా భయం వేస్తుంది. మరి ఈ వ్యాధి గురించి మరి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, అసలు రాకుండా ఎలా ఉండాలి, దాని గురించి ఏం చెప్తారు? క్యాన్సర్ అంటే అందరూ భయపడతారు సార్. భయపడతారంటే ఇంకా నేను చచ్చిపోతానేమో అనుకుంటారు. కానీ అన్ని క్యాన్సర్లతో మనుషులు చచ్చిపోరు సార్. ఓకే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం క్యాన్సర్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, మరి అది ఎంత దూరం పాకింది, కాబట్టి దీనికి ఏం వైద్యం చేయవచ్చు. సరే, వైద్యం చేసి నేను కంప్లీట్గా దాన్ని హీల్ చేద్దామని ట్రై చేస్తాను. సరే, ఒకవేళగిన హీల్ చేయలేకపోతే ఎంతవరకు నేను ఆపగలుగుతాను, ఎంతవరకు నేను ముందుకు తీసుకెళ్తానని ఆ ఆలోచన మీద నేను ప్రయత్నిస్తుంటాను సార్. సో దట్స్ ద వే మై వర్క్ విల్ గో ఆన్. కాబట్టి ప్రతిసారి క్యాన్సర్ అంటే అలకాలు భయపడకండి సార్. ఫస్ట్ చూద్దాం వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్, దెన్ డిపెండింగ్ అపాన్ ద టైప్, then stage, then see which is the best treatment and we'll treat him as well as possible, as best as possible. రైట్ సార్, మరి క్యాన్సర్ ముఖ్యంగా మరి ఏ భాగాలకు వచ్చే అవకాశం ఉంది, ఎలా గుర్తించే అవకాశం ఉందంటారు? కామన్గా క్యాన్సర్ మగోళ్ళకు ఆడోళ్ళకు సపరేట్గా వస్తాయి, బట్ మస్ట్ ఫర్ సమ్ ఇట్స్ వెరీ కామన్. ఇప్పుడు ఆడోళ్ళలో వచ్చే క్యాన్సర్ మనకు తెలిసిన ఈ దేశంలో గర్భసంచి క్యాన్సర్, గర్భసంచి మూతి క్యాన్సర్, దట్ ఈస్ క్యాన్సర్ సర్విక్స్ అంటారు. రెండోది క్యాన్సర్ బ్రెస్ట్, ఆడవాళ్ళ మధ్యలో వచ్చేది. తర్వాత క్యాన్సర్ ఓవరీస్, అదొకటి. తర్వాత గర్భాశయం, బేసికలీ యూటరస్, క్యాన్సర్ యూటరస్. ఇవన్నీ కామన్ క్యాన్సర్స్. అంటే మేము ప్రాక్టీస్లో మా గవర్నమెంట్ సెటప్లో చూసే క్యాన్సర్స్ ఇవి కామన్. దీస్ ఆర్ వెరీ కామన్ క్యాన్సర్స్. అదే మీరు మగోళ్ళ మధ్యలో చూస్తే ఇవి ఎట్లుంటాయంటే చాలా మటుకు మన చెడ్డ అలవాట్లతో కొని తెచ్చుకున్న క్యాన్సర్లు ఉంటాయి. సిగరెటు, మందు, గుట్కా, ఇవన్నీ దీనివల్ల వచ్చాయి. కాబట్టి దాంతో కామన్ క్యాన్సర్స్ మనకు వచ్చేటి ఓరల్ క్యాన్సర్స్. తర్వాత సంథింగ్ రిలేటెడ్ టు హెడ్ అండ్ నెక్, హెడ్ నెక్ మధ్యలో ఉన్న ఈ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు స్మోక్, విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు కరోజన్ విత్ ఆల్కహాల్, విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు స్మోక్, ఆల్కహాల్ అండ్ గుట్కా. దీనికి రిలేటెడ్ ఉన్న క్యాన్సర్స్ చాలా కామన్. కాబట్టి ఇవి మన కామన్ క్యాన్సర్స్. తర్వాత ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్స్, ఆడోళ్ళలో మొగోళ్ళలో ఉంటాయి, కానీ అవి దేనికి రిలేటెడ్ కావు. ఇవి మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ యూ క్యాన్ ప్రివెంట్ టు ద బెస్ట్ ఎక్స్టెంట్. మన లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ వల్ల, ఆర్ ఎర్లీ గుడ్ హెల్త్ ఎడ్యుకేషన్, అవగాహన ద్వారా ఇవి మనము కొంచెం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి సార్. సార్, శరీరం మీద కూడా చిన్న చిన్న మచ్చలు వస్తే అవి కూడా ఒకవేళ దానికి కారణం కూడా అని ఒక యూట్యూబ్లో చెప్తుంటారు, ఎంతవరకు నిజం అంటారు? సార్ అది ఉంటుంది, కానీ అన్ని మచ్చలు క్యాన్సర్ కావు సార్. ఓకే. ఏదో ఒక మచ్చ అది ఎక్స్పోజ్ అయ్యి, సన్లైట్కు చాలా ఎక్స్పోజ్ అయ్యి ఆ సెల్ చేంజ్ అయ్యి క్యాన్సర్ అవుతుంది. కానీ ఇప్పుడు చాలా మందికి తెల్ల మచ్చలు ఉంటాయి సార్, అందరు పేషెంట్లకు క్యాన్సర్ కాదు. ఓకే, పూర్తిగా తెల్ల అయిపోతారు. వాళ్ళు భయపడతారు, కానీ వాళ్ళకి చెప్తాం, అమ్మ మీరు ఎండకు పోకండి, ఎండకు పోతే మీకు చాలా ఇది మంట ఇది ఉంటుంది, ఏదన్నా కొంచెం కూల్ ప్లేస్లో ఉండి మీరు పని చేసుకోండి, ఇట్లాస్ ఉంటుంది అని. అంటే వాళ్ళకు ఒక వేలగిన అట్లాస్ ఉంటే డౌట్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మేము పరీక్ష చేసి టెస్ట్ చేసి క్యాన్సర్ ఉందంటే దెన్ వీల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ఇట్. బట్ ఆల్ మచ్చలు ఈజ్ నాట్ గోయింగ్ టు కాజ్ క్యాన్సర్. కాబట్టి నాకు మచ్చ ఉంది కదా ఇది క్యాన్సర్ అని భయపడతారు. చాలా ఇప్పుడు ఇంతకుముందు మచ్చలు ఉందంటే నాకు లెప్రసీ అని భయపడేవాళ్ళు. ఓకే, ఈ మచ్చ ఉంది కాబట్టి లెప్రసీ అని భయపడేవాళ్ళు. కాబట్టి
అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ఉంటే టెస్ట్ చేయాలా, టెస్ట్ చేసి నిర్ధారణ చేయాలా, నిర్ధారణ చేసినా కానీ అప్పుడు క్యాన్సర్ పేషెంట్, అప్పుడే లెప్రసీ పేషెంట్. అప్పటిదాకా ఊహించుకునేది లేదు, అనుకునేది లేదు. రైట్ అండి. అదేవిధంగా మరి శరీర భాగాల పైన కూడా మనకు కనిపిస్తున్న చిన్న చిన్న గడ్డలాగా చిన్న చిన్న ట్యూమర్స్ లాగా కనిపిస్తుంది, వాటిని ఎలా? సార్ ఇవి నేను నా ఓపీలో కూర్చుంటే, నా అవుట్ పేషెంట్లో కూర్చుంటే ఇదే నాకు చాలా వచ్చిన కష్టం. ఓకే సార్ ఒక పేషెంట్ నేను క్యాన్సర్గా డయాగ్నోజ్ చేసి వాడిని వైద్యం చేస్తుంటా, వాడు చుట్టపూడ కూడా వచ్చి సార్ ఇగో ఈడ 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 గడ్డలు ఉన్నాయి సార్, ఇది 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 ఏంది సార్ అని. అఫ్ కోర్స్ దట్స్ వెరీ నైస్ థింగ్ బికాజ్ హీఈస్ అఫిలియేట్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి ఇది క్యాన్సరా అని. అవి చిన్నగా మీరు చూస్తే అవి దాన్ని కొవ్వు కొవ్వు పదార్థము అక్కడ డిపాజిట్ అవుతుంది స్కిన్ కింద. ఓకే ఓకే, అక్కడక్కడక్కడ చిన్న చిన్నగా డిపాజిట్ అయ్యాయి. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. నువ్వు చేయి పెట్టి ఇట్లా 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 రాస్తే అది ఎత్తులు తగ్గులుగా అనిపిస్తాయి. కాబట్టి అది క్యాన్సర్ కాదు. దాన్ని మేము మా మెడికల్ టర్మ్లో ఏమంటామంటే లైపోమా అంటాం. లైపోమా అది ఎప్పుడు పెద్దగా కాదు, అది ఎప్పుడు క్యాన్సర్ అయ్యే ఛాన్సులు, అది క్యాన్సర్ కానే కాదు. ఓకే కాబట్టి వాడికి పేషెంట్ 100% రీఅష్యూర్ చేసి చెప్పాలా, బాబు ఇది క్యాన్సర్ కాదు, క్యాన్సర్ అయ్యే ఛాన్సులు లేవు. రెండోది ఇది కానీ పెద్దగా అయ్యి నీకు నొప్పి చేసి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు రా. ఓకే ఎందుకంటే అది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ రేర్. కాబట్టి 100% పేషెంట్కు రీఅష్యూరెన్స్ చేయాలి. కానీ వానికి భయం ఉంటేనే ఉంటుంది, ఇది ఉండొచ్చు అని. ఇంకా అట్లాంటి ఈ భయాలతో నిజంగా ఉన్నాడంటే ఒక చిన్న నీడిల్ టెస్ట్ చేసి ప్రూవ్ చేసి, చూడు బాబు ఈ కణాలు క్యాన్సర్ కణాలు కావు, ఈ కొవ్వు కణాలే, సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యాట్, సో నథింగ్ టు వరీ, ప్లీజ్ బీ ఫ్రీ. రైట్ సార్. డాక్టర్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి శరీరం బయట కనిపించే వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇంటర్నల్గా మన ఆర్గాన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో వాటికి సంబంధించి ఎలా ఉంటాయి అంటారు క్యాన్సర్ సార్? అయితే ఇప్పుడు అట్లా ఉంటుందంటే, ఇప్పుడే నేను మీ సార్ గారు ఫోన్ చేసిన నాకు 12 గంటలకు, సార్ ప్రోగ్రామ్ చేద్దాం సార్ అంటే, అయ్యా ఈరోజు నా ఓపీ నేను రాను, 3 తర్వాత నేను వస్తా, ఎందుకంటే నేను పేషెంట్లను చూడాలన్నా. ఓకే ఇప్పుడు అట్లా మీరు అన్నట్టు ఒక పేషెంట్ వచ్చింది, ఏమన్నదంటే, సార్ నేను దొడ్డికి పోతే నా దొడ్డి పసుపు కలర్గా రాకుండా నల్లగా వస్తుంది సార్ అంటాడు. ఓకే నల్లగా వస్తుంది అంటాడు. నల్లగా వస్తుంది అంటే మరి ఏందిరా బాబు, మరి ఏమైనా బక్కగైనవా, ఆకలి సరిగా ఉందా అంటే ఆకలి సరిగా లేదు, కానీ తింటే కడుపు ఉబ్బసం ఉంది, తినబుద్ధి అయితే లేదు, ఒక 3 నెలల్లో నేను ఒక 6 కిలోలు తగ్గిన సార్ అంటాడు. ఇప్పుడు ఇవన్నీ చూసి నువ్వు ఆలోచన చేయాలా, వీడు వెయిట్ లాస్ ఉంది, బరువు తగ్గినాడు, రెండోది ఆకలి లేదు, ఉన్నది కానీ తింటాను కానీ నాకు అంత ఆశతో తింటలేను సార్, దొడ్డికి పోతే డాంబర్ కలర్లుగా నల్లగా వస్తుంది, చెయ్యి కడిగితే కొంచెం జిగటగా కనిపిస్తుంది సార్ అంటాడు. ఈ నాలుగు సిమ్టమ్స్ అంటారా? అవి సిమ్టమ్స్ చెప్తాడు. చెప్పటానికన్నా మనం అనుకోవాలా, అరే కడుపులో ఏదో బ్లీడ్ అవుతుంది, బ్లడ్ రెడ్గా ఉండేది, అది యాసిడ్ యొక్క రియాక్షన్తో ఐరన్ కాంపోనెంట్ నల్లగా అయ్యి ఈ దొడ్లో కలిసి బయటకు వస్తుంది. కాబట్టి మనకు ఒక డౌట్ ఏముంటుంది, అంటే ఎక్కడనో పైన ఒక అల్సర్ ఉందో, ఏదో పుండు ఉంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాము, నెక్స్ట్ మన ఎండోస్కోపీకి పంపాలి. ఎండోస్కోపీ చేపియాలి. ఎండోస్కోపీ చేపిస్తే వాడు క్లియర్గా చెప్తాడు, స్టమక్లో అల్సర్ ఉందా, ఈ అల్సర్ మామూలు అల్సరా, రెండోది ఈ అల్సర్ ఎట్లా కనబడుతుంది, క్యాన్సర్ లాగా కనబడుతుందా అన్నప్పుడు వాడు ఒక చిన్న ముక్క తీసి క్యాన్సర్ అని చెప్పి వాడు ప్రూఫ్ ఇస్తే అప్పుడు ఈ వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కాబట్టి పేషెంట్స్ మాకు చెప్పేది వాని సిమ్టమ్స్తో మేము ఇది ఉందా అని ఒక సైన్స్ చూసుకొని దాని ప్రకారం వీ ప్రొసీడ్ అండ్ ట్రై టు గెట్ ఇట్. ఎందుకంటే మేము ప్రతి దాంట్లో మేము చిన్న దానికి టెస్టులు చేసుకుంటుంటే వాడు వాళ్ళ డబ్బులు అయిపోతాయి. చిన్న వ్యాధితో వచ్చినప్పుడు కూడా బోలెడని టెస్టులు రాస్తారంటారు కదా, మరి నేను ఎంతవరకు? సార్ అవి మాకు తెలియదు సార్. అంటే నా క్యాన్సర్ హాస్పిటల్ రాస్తే పాపం వాడు టెస్ట్ల పోంటే సుట్టు అవుతుంది. కాబట్టి నేను నేర్చుకున్న జ్ఞానము, ఆ దేవుడిచ్చిన అవగాహనతో నేను ఏం చేస్తానంటే, సరే ఇది ఉందంటే ఇది ఉండొచ్చు అని చెప్పి దానికి రిలేటెడ్ ఒక్కటి వేసుకొని చేసి అది ఉందంటే అది దాంతో ముందుకు పోతా. సో దట్స్ ద వే ఐ ట్రై వర్కింగ్ ఆన్ మై పేషెంట్స్. దట్స్ ద వే ఐ వర్క్. And most of the time, because of my experience and my learning, I'm most of the time right. If I'm not right, మళ్ళీ ఇంకో 2-3 టెస్టులు చేసుకుంటాను. Then I come to a conclusionకి వచ్చి దాని ప్రకారం వైద్యం చేస్తాను సార్. రైట్ సార్. మరి అంకాలజీలో మరి రేడియేషన్ అంకాలజీ అన్నారు కదా, మరి రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? సార్ ఆంకాలజీ ట్రీట్మెంట్ వచ్చి 3 ఉంటుంది సార్.
ఒకటి సర్జికల్ ఆంకాలజీ, ఒకటి మెడికల్ ఆంకాలజీ, ఒకటి రేడియేషన్ ఆంకాలజీ. రైట్. ఇప్పుడు చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, రైట్, ఇప్పుడు నీ నోట్లో ఒక చిన్న పుండు అయింది సార్, నీ నాలుకను నీ నోట్లో తిప్పితే మంచిగా సాఫ్గా ఉంటుంది, అస్తర్కారి చేసినట్టు లేకపోతే మంచిగా లైనింగ్ చేసినట్టు ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే జర మంచిగా ఇది వేసి గుట్కా వేసి ఆడ పెట్టి దాన్ని చెక్కుతాం. చెక్కినప్పుడు ఒక చిన్న పుండు అవుతుంది, చిన్న పుండు అవుతుంది. ఆ చిన్న పుండు అయినప్పుడు పేషెంట్ వస్తాడు దానికి, సాబ్ అందరు పుంచియే ఓ నైసుకరా సాబ్ అని వస్తాడు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఎగ్జామిన్ చేస్తే దాని లుక్ క్యాన్సర్ లాగా ఉంటుంది అనుకుంటాం. సరే, నీకు వీలైతే నువ్వు చిన్న బయాప్సీ చేస్తావు, బయాప్సీలో క్యాన్సర్ కనబడ్డది. అట్ ద సేమ్ టైం నువ్వు కొన్ని టెస్టులు చేసినావు, అది క్యాన్సర్ అక్కడే ఉంది కాబట్టి ఛాన్సులు మంచిగా ఉన్నాయరా అని చెప్పి, స్ప్రెడ్ కాలేదని చెప్పి నేనేం చేస్తాను, దాన్ని ఆపరేట్ చేస్తాను. ఆపరేట్ చేసేటప్పుడు ఏం చేస్తాను, దాని చుట్టూ మార్జిన్ కొంచెం ఇచ్చుకుంటాను. ఈ మార్జిన్ లోపల నా క్యాన్సర్ కణాలు కనబడకపోతే నేను సేఫ్ రా అనుకుంటాను. రైట్, అది సర్జరీ అనుకో, ఇట్స్ ఎర్లీ దిసింగ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ నీకు ఇవ్వాలంటే, అదే పుండు తర్వాత నీకు ఇక్కడ చిన్నగా ఈ మెడ కింద ఒక గడ్డ కనబడ్డది, దాని తర్వాత ఇంకో గడ్డ ఈడ కనబడ్డది, దాని తర్వాత ఇంకో గడ్డ కనబడ్డది. వానికి భయమై క్యాన్సర్ అని చెప్పి ఏ డాక్టర్ దాకా పోయి చాలా రోజుల దాకా ఉండి ఇంకా విధి లేనప్పుడు వాడు డాక్టర్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ నోట్లో చూస్తే ఇది ఉంది, ఇక్కడ చూస్తే ఇది లింఫ్ నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు లింఫ్ నోడ్స్ మనము ఎట్లా మీకు అర్థం చెప్పాలంటే, మన డ్రైనేజ్ సిస్టమ్, ఇంట్లో డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంటుంది, మన ఇల్లు మోరి, అవతలిల్లో మోరి, ఈవతలిలో మోరి, అన్ని మోరీలు కలిసి ఒక మాన్యువల్లో కలుస్తాయి. ఇప్పుడు మీ మోరి అడ్డం పడ్డదంటే వాని మున్సిపల్ ఆయన వాళ్ళు పిలుచుకొస్తే ఫస్ట్ మున్సిపల్ ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ నీ ఇంటికి వస్తాడు, చూస్తాడు. అది చూసిన తర్వాత నేను మాన్యువల్ యాడ్ ఉందని అడుగుతాడు. మాన్యువల్ యాడ్ ఉందిరా బాబు అంటే ఆడ చూపిస్తే మాన్యువల్ తీసి ఏ పైప్లకి వెళ్ళి నీళ్లు కారతలేవురా అని చూస్తాడు. అంటే ఆ పైప్లకి వెళ్ళి నీళ్లు కారతలేవంటే అది అడ్డం పడ్డట్టు. రైట్, విచ్ మీన్స్ దిస్ ఈజ్ అ డ్రైనేజ్ సిస్టమ్. కాబట్టి నీకు తెలుసు ఈ మోరి అవతల మోరి అంతా కలిసి ఊరి బయటికి పోతుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నీకు ఒక సిస్టమ్ వైజ్ పోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. కాబట్టి వీళ్ళ ఇంట్లో మోరి అడ్డం పడ్డదంటే అగో ఆ మ్యాన్హోల్ ఉన్నది, ఆ మ్యాన్హోల్లో నేను క్లియర్ చేస్తే ఇది క్లియర్ అవుతుంది అని నువ్వు చెప్తావు. రైట్, ఇప్పుడు అదేవిధంగా లింఫాటిక్ సిస్టమ్ కూడా అట్లా హ్యూమన్ లోపల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడికి వస్తుంది, కిందికి వస్తుంది. కాబట్టి దాన్ని బైపాస్ చేయదు, అది రూట్ బైపాస్ చేయదు. కాబట్టి మనకేం తెలుస్తుంది, ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ లెవెల్ వస్తుంది, తర్వాత ఈ లెవెల్ వస్తుంది అని మనకు తెలుసు. ఇప్పుడు నేను సర్జరీకి పంపిస్తే ఏమవుతుందంటే, ఆ డాక్టర్ ఒక వేలగిన పెద్ద మేజర్ సర్జరీ చేసి ఈ చెంప వీకి, ఈ దవడ జీలి, ఈ మెడలో ఉన్న నోడ్లన్నీ, ఈ గడ్డలన్నీ తీసేసి ఇక్కడ నుంచి ఒక మాంసం ముక్కను అటు తిప్పి మళ్ళీ దానికి సెట్ చేసి జరుగుతుంది సార్. ఇదంతా చేసి మనం సెట్ చేసే లోపల వాని ముఖం చూసుకొని, అద్దంలో చూసుకొని కొన్నిసార్లు చూసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ మే నాట్ లైక్ ఇట్. అట్లాంటి పరిస్థితుల్లో జనరలీ మేము ఏం చేస్తామంటే, రేడియేషన్ ద్వారా ఎక్స్రేస్ కంటే ఇప్పుడు గామా రేస్ తర్వాత ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీతో మేమేం చేస్తామంటే, ఇది పై భాగము ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, ఈడు దాకా పోతుంది, స్ప్రెడ్. ఎందుకంటే ఈ రూటు హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయే రూట్ అంటే, ఇక నువ్వు నల్గొండ మీదకి వెళ్ళిపోతావు, ఇట్లా పోతావు, ఐ మీన్ దట్స్ వే ఇట్ ఇస్, ఆర్ యూ టేక్ ఎ బైపాస్, సో యూ నో ద రూట్. కాబట్టి ఈ రూట్ ఉంది కాబట్టి ఇది పైన భాగం, ఇది కింది భాగం, ఇది వెనక్కి భాగం, ఇది ముందు భాగం, ఇది చూసుకొని ఏరియా చూసుకొని రేడియేషన్ ఇచ్చి ఎక్కడ దాన్ని అట్టే దమాయించి కొడితే యూ కెన్ కంట్రోల్ ద డిజీజ్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ యూ ఆఫ్ సర్జరీ, సెకండ్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ అబౌట్ రేడియేషన్, థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ అబౌట్ కీమోథెరపీ. ఇప్పుడు కీమోథెరపీ మీకు అర్థం చేయించుకోవాలంటే, కామన్ మ్యాన్కి అర్థం చేయించుకోవాలంటే, జనరలీ నేను మా నర్సులకు, మా ఏఎన్ఎంలకు నేను నేర్పించేది అంటే, వాళ్ళకు కామన్ ఎగ్జాంపుల్ ఇచ్చేది ఏంటంటే, మీ ఊర్లో మీ సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు, రోజు మంచిగా మందు కొడుతున్నాడు, గుట్కా తింటున్నాడు, మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, అరే వీని లైఫ్ ఎంత బాగుందిరా అనుకుంటాం. సడన్గా ఒక రాత్రి ఏమవుతుందంటే వాడిని కాల్ చేయబడిపోతుంది. కాల్ చేయబడిపోగానే గుర్ర ఆవాజ్ చేస్తుంటాడు, ముఖంలోకి వెళ్ళి ఒక మూతొంకర పోతుంది, ఆడికి వెళ్ళి సొల్లు గారుతుంటుంది, పరేషాన్లు ఉంటారు అందరు.
ఏందిరా అని చెప్పి ఏమంటారంటే అరే పాల్చి కొట్టింది అని అంటారు. అనుకొని మీరు ఇంకో డాక్టర్ దారి తీసుకుపోతారు. ఆ డాక్టర్ ఏమంటారంటే ఓ సిటీ స్కాన్ చేయి అంటాడు. సిటీ స్కాన్ చేయగానే నీకు ఏమంటుంది, తలలో ఒక ట్యూమర్ కనబడ్డది. అరే ట్యూమర్ రా అనుకుంటారు. ట్యూమర్ అంటే ఇక తర్వాత హైదరాబాద్ తీసుకుపోండి అని హైదరాబాద్కి వస్తారు. ఏదో సెటప్లో ఏదో హాస్పిటల్ ఉంటారు. ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకా సిటీ స్కాన్ చేసినాక డాక్టరు చిన్నగా ఆపరేషన్ చేసి బయాప్సీ తీస్తాడు. బయాప్సీ తీసి దాన్ని చూడంగానే ఏమంటారు, ఇది సెకండరీ డిపాజిట్ అంటాడు. సెకండరీ డిపాజిట్ అంటే ప్రైమరీ ఆడన ఉంది అంటే ఇది తల్లి ఆడన ఉంది. ఓకే, ఇప్పుడు తల్లిని గుర్తుపడితే పిల్లని కొట్టినట్టు, తల్లిని కొడితే పిల్ల వస్తుంది. లేట్ అమ్. అయితే ఇప్పుడు తల్లిని గుర్తుపట్టాలా, ఇక్కడ పిల్ల పెట్టింది తల్లి ఎక్కడ ఉంటుందా అని ఆలోచన చేస్తే సడన్గా, ఎందుకంటే మా నాయనకు మంచిగా గుట్కలు తినే అలవాటు, మందు కొట్టే అలవాటు, సిగరెట్ కొట్టే అలవాటు మంచిగా ఉంది కాబట్టి, మంచిగా మటన్ గిటన్ మంచిగా తింటాడు కాబట్టి, సరే అట్టిట చేసి ఒక డాక్టర్ ఏం చేస్తాడు, సరే ఛాతీ ఎక్స్రే చేద్దామని అంటాడు. ఛాతీ ఎక్స్రే చేసాడు. ఛాతీ ఎక్స్రే కనబడ్డది, ఒక రౌండ్ ట్యూమర్ కనబడ్డది, లంగ్లా కనబడ్డది. అప్పుడు మనం ఏమనుకుంటాము, అరే ఇది ప్రైమరీ, ఇది లంగ్ల క్యాన్సరు, ఇది సెకండరీ తలల. ఇది ఎట్లొచ్చింది ఏంటంటే లంగ్లా ఈ మంచి రక్తము చెడ్డ రక్తము రెండు వస్తాయి. చెడ్డ రక్తం వచ్చి క్లీన్ అయ్యి హార్ట్లకు పోయి పంప్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఇది ఏంది మంచి ఏరియా, ప్యూర్ ఇంప్యూర్ బ్లడ్ ఇవన్నీ కలిసేటి ప్యూర్ ఏరియా. అయితే ఏమైంది, ఒక చిన్న క్యాన్సర్ కణము గంగలో కొట్టుకపోయినాడు పోయింది హార్ట్లోకి వెళ్ళి పంప్ అయింది, పోయింది ఈ పెద్ద నరాలకి వెళ్ళి పోయిన తర్వాత ఈ చిన్న రక్త కణాలు ఆడుంటాయి అంటే బ్రెయిన్లు ఉంటాయి. ఓకే, ఆర్టీరియోల్ అంటారు దాన్ని. ఆర్టీరియోల్ తర్వాత ఇది నెక్స్ట్ క్యాపిలరీ అయ్యి ఇక మళ్ళీ అట్లా వెన్యూల్ అయ్యి అట్లా వస్తుంది అనమాట. ఇది కంటికి చిన్న ఏరియాలప్పుడు ఆ ఏరియాలో పోయి ఈ క్యాన్సర్ కణం క్యాన్సర్ ఆర్ గెట్ డిపాజిటెడ్ దేర్, అక్కడ పెరుగుతుంది. అది పెరిగినందుకు అది సెకండరీ ట్యూమర్ అయింది. రైట్, ఇప్పుడు అంటే మీకు అవగాహనలా మీకు అర్థం చేసుకోనికి, ఎప్పుడైతే క్యాన్సర్ నీకు బ్లడ్ త్రూగా స్ప్రెడ్ అవుతుందో, బ్లడ్ ద్వారా ప్రాథమికగా అది పాకుతుందో అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సైటోటాక్సిక్ డ్రగ్స్ ఏదైతే సెల్ను కిల్ చేస్తుందో అట్లాంటి డ్రగ్స్ను బ్లడ్ మీడియంగా మనం ఇచ్చి కనిపించని చోటలో, డ్రగ్స్ అంటే సార్ లిక్విడ్ ఫామ్ ఉంటుంది, సాలిడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్ ఉంటుంది, చాలా మటుకు లిక్విడ్ ఫామ్ ఉంటాయి, బట్ నాట్ మచ్ ఆఫ్ సాలిడ్. ఓకే, ఐవీ త్రూగా అది ఇచ్చి ఇది క్యాన్సర్ కణం మీద పనిచేస్తుంది అని చెప్పి వదిలిపెడతాం. కాబట్టి అట్లాంటి ట్రీట్మెంట్ వచ్చి దాన్ని కీమోథెరపీ అంటారు. ద ఫస్ట్ ఈజ్ సర్జరీ, సెకండ్ ఈజ్ రేడియేషన్, థర్డ్ ఈజ్ కీమోథెరపీ. ఈ మూడు మీకు ఈజీగా అర్థమైంటుంది. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఆంకాలజీ టీమ్ అవుతారు. ఈ ముగ్గురు ఒక కేసును డిస్కస్ చేసి ఇది ఎవరు ముందు తీసుకుంటారు, ఎవరు నెక్స్ట్, ఎవరు తర్వాత. సరే సర్జన్ అంటాడు, బాబు నువ్వు కొంచెం కీమోథెరపీ ఇచ్చి దీన్ని రెడ్యూస్ చేసి నాకు ఇస్తావా, లేకపోతే రేడియేషన్ ఇచ్చి కొంచెం రెడ్యూస్ చేసి మాకు ఇస్తావా, అప్పుడు నాకు కొంచెం క్లియర్ దొరుకుతుంది, నేను ఆపరేషన్ చేసి నేను తీస్తాను ఇట్లా. కాబట్టి వి ఆల్ డిస్కస్ టుగెదర్ అండ్ దిస్ యునైటెడ్లీ టాకింగ్ అండ్ గెటింగ్ అన్ ఒపీనియన్ ఈస్ కాల్డ్ ద ట్యూమర్ బోర్డ్. ఈ బోర్డులో ప్రతి కేసును డిస్కస్ చేసి ఒక ప్లాన్ రాసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా ఆ పెద్ద మనిషి కుర్చీ మీద ఉండని, పెద్ద మనిషి కుర్చీ మీద లేకపోని, దట్ ప్లాన్ విల్ బి ఫాలోడ్. సో దట్ విల్ బి అ వెరీ గుడ్ వే ఆఫ్ మేనేజింగ్ ఎ క్యాన్సర్ పేషెంట్. రైట్ సార్, ఇప్పుడు అదేవిధంగా మరి కొన్ని చోట్ల మరి బోన్ క్యాన్సర్ కూడా వింటూ ఉంటామండి. అంటే నాకు చిన్నప్పుడు కూడా ఒక అబ్బాయి ఇట్లా పడిపోవడం, ఆడుకుంటూ పడిపోయినప్పుడు మరి ఆ కాలుకి దెబ్బ తగిలింది అనడం, అటు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్ళడం, బోన్ క్యాన్సర్, మ్యారో క్యాన్సర్ అని చెప్పేసి అనడం, అంతా అట్లా మొత్తం జరిగిపోయింది. అటువంటి విషయాలు ఎలా అంటారు? అవి బోన్ క్యాన్సర్ చిన్నప్పటినే ఉంచాయి సార్. కొన్ని ఉంటాయి అవి ఆస్టియోసార్కోమా ఇవన్నీ ఉంటాయి, ఈవింగ్స్ ఇవన్నీ ఉంటాయి సార్. కాబట్టి అవి నార్మల్గా ప్రెజెంట్ చేయవు. అట్లా ఏముంటుందంటే వాడు చిన్నగా ట్రివియల్ ఫాల్లో వాడు పడ్డాడు, బొక్కిరిగింది. మామూలుగా పిల్లోడు ఎన్నిసార్లు పడతాడు వానికి బొక్కిరగదు. కానీ ఇఫ్ యూ హెస్ ఫాలన్ అండ్ ఇట్స్ అ వెరీ ట్రివియల్ ఫాల్ అండ్ ఇఫ్ హెస్ బ్రోకెన్ హిస్ బోన్, దెన్ యూ షుడ్ థింక్ వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్. సో వన్స్ యూ ఎవాల్యుయేట్ అండ్ నో, దెన్ యూ నో
ఇఫ్ ఇట్ ఇస్ క్యాన్సర్ దెన్ యూ సీ హౌ ఫార్ ఇట్ హెస్ స్ప్రెడ్. ఊపిరితిత్తులకు పోయిందా, బ్రెయిన్లకు పోయిందా, సరే ఇది ఇక్కడనే ఉందా, లోకల్గా ఉందా, సరే దీన్ని ఎట్ట వైద్యం చేద్దాం. దాని ప్రకారంగా వీ విల్ ట్రై యూజింగ్ ఐదర్ రేడియేషన్, కీమోథెరపీ ఆర్ సర్జరీ, ఎనీ ఆఫ్ ద మొడాలిటీస్ దట్ కెన్ హెల్ప్ ఆల్ ద 3 టు హెల్ప్ ద పర్సన్. రైట్ సార్. డాక్టర్ గారు మరి దీనికి డైట్ ఎలాంటి డైట్ తీసుకోకూడదు, ఎలాంటి డైట్ తీసుకోవాలి, వీటి మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటారా? సార్ నాకు తెలిసి వాడు మంచిగా తింటే మాకు చాలా సంతోషం సార్. Okay. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ గాడు అసలే తిన్నాడు సార్. ఓకే. వాడిని బతిమలాడాల్సి వస్తుంది, అరే కొంచెం తినరా అందుకే మనకి అపిటైట్ ఉండదు, తినబుద్ధి కాదు. వాడు ఒక డిప్రెషన్లో ఉంటాడు, వాడు డిప్రెషన్లో వాని లోకంలోనే వాడు ఉంటాడు. వాడిని పోయి భార్య ఊరికే సతాయించి తిను 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 అంటే వాడు ప్లేట్ ఇసిరి కొడుతుంటాడు, వద్దురా అంటుంటాడు. బికాజ్ ద బేసిక్ నేచర్ ఈజ్ ద డిజీజ్. కాబట్టి నేను ఇలా పచ్చాలు పెట్టానంటే వాడు ఉన్నదే తినాడు, ఇంకా నేను పచ్చం పెట్టానంటే అసలే తినాడు సార్, వాడు డీల్ అవుతాడు. కాబట్టి నేను ఒక్కటే నా పచ్చని చెప్తా, అరే బాబు గుట్క తినకు, మందు కొట్టకు, సిగరెట్ కొట్టకు, ఇది ఒకటే పచ్చం రా పోయి, మిగతా అన్నీ చేసుకుని ఏం చేస్తూ చేసుకో. యూ జస్ట్ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ యూ ఇస్ నాట్ టు హ్యావ్ గుట్కా, డోంట్ స్మోక్, don't take much alcohol because already you're diagnosed and we are trying to give you a second life. Don't worsen it. సార్ చాలా మంది డాక్టర్లు మరి రోజుకు ఒక పెగ్ తాగితే మంచిది, సార్ అది నాకు అట్లా అలవాటు తెలియదు. చేసుకుంటారు, సార్ చాలా నాకు మంది చెప్పడం అంటున్నారు. సార్ నాకు మరి తెలియదు ఆల్కహాల్ సార్ కాజెస్ట్ ఒకళ్ళు క్యాన్సర్ కాదంటారా? ఒకవేళ సార్ ఇది ఏమో సార్, అది కొందరి ఇప్పుడు చాలామంది ఇట్లా నన్ను ప్రశ్న అడుగుతారు సార్ ఆయన రోజు మందు కొడుతాడు, ఆయన క్యాన్సర్ రాలే, నాకెందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఐ కాంట్ గివ్ యూ అన్ ఆన్సర్ వై అండ్ వై, బట్ ఆల్ ఐ కెన్ టెల్ యూ ఇస్ if you can avoid, I mean your chances are less. If you consume, your chances are high. So I want you to be on the lesser chances, sir. But there's no much debate etc. because you can argue it out like that. But we ఓకే సార్. request you- క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా సో రాకముందు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అంటారు? అసలు అంటే పేషెంట్గా మారకముందు అసలు ఎటువంటి ఫుడ్స్ డూస్ అండ్ డోంట్స్ అంటూ ఉంటాయంట? సార్ ఆ డూట్స్ అండ్ డోంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక క్యాన్సర్ కోలన్ తీసుకున్నాను, లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్ చూసుకున్నాను. కామన్గా మేము ఏమంటామంటే రెడ్ మీట్ తినే వాళ్ళకి వస్తాయి. అంటే ఇది యూరోప్లో మరి ఈ అమెరికా అట్లాంటి దేశాలలో వేర్ మీట్ ఈజ్ ద స్టేపుల్ ఫుడ్. ఎట్లయితే మనకి రైస్ స్టేపుల్ ఫుడ్, వాళ్ళకి మీట్ తర్వాత అది మిగతాదండి ఓన్లీ ఇట్ ఇస్ అడిషనల్. కాబట్టి అట్లాంటి రెడ్ మీట్ ఆర్ స్మోక్డ్ మీట్ అని అట్లాంటి పదార్థాలు తింటే దాన్ని నీకు ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటాం. కానీ అని అంటాం. కాబట్టి బాబు ఇది తినొద్దు అంటాం, కానీ పూర్తిగా తినొద్దు అని అనడం కష్టం కదా. బట్ దీస్ ఈజ్ వన్ ఆఫ్ దిస్ థింగ్. కాబట్టి నేను 100% నువ్వు తినకుండా ఆగు, నీకు రాదు అని నేను చెప్పాను, కానీ బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. రైట్ సార్. మరి వంశ పారంపర్యంగా కొంతమందికి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు అసలు? సార్ నేను చూసిన క్యాన్సర్లలో చాలా మటుకు తెచ్చినాయి ఈ గుట్కలు, సిగరెట్లు, మందు కొట్టి వచ్చిన క్యాన్సర్. కానీ వంశపారంపర్యంగా మా తాతకు వచ్చింది, మా నాయనకు వచ్చింది, నాకు వచ్చింది, నా కొడుకుకి వస్తుంది అన్నట్టు ఏం లేదు సార్. ఓకే. దేవుడు అట్లా పెట్టలేదు సార్. ఐ మీన్ గాడ్ ఈస్ గుడ్ ఇన్ సెన్స్ లైక్ యూ డోంట్ గెట్ సో మచ్ అన్లెస్ సంథింగ్ ఆర్ దేర్ లైక్ లుకీమియాస్ or something like that, maybe this thing. బట్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ నాట్ హెరిడిటరీ సార్. కాబట్టి వీళ్ళ నాయన క్యాన్సర్ వచ్చింది, వీళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను పెళ్లి చేసుకోను, ఇది చేసుకోవడానికి అట్లా నడవదు సార్. ఇట్స్ వెరీ నాట్. చాలా మంది పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతుంటారు డాక్టర్ గారు అదే విషయంలో. వాళ్ళ పేరెంట్స్లో 4 పేరెంట్స్లో కూడా ఇట్లా ఈ యొక్క క్యాన్సర్ ఉందట, మళ్ళీ ఒకవేళ టీబీ ఉందట, రకరకాల జబ్బులు ఉన్నాయట అని చెప్పేసి కూడా చేసుకోకుండా సార్ పోతుంటారు. ఇప్పుడు టీబీ ఇవి అన్ని క్యూరబుల్ సార్. క్యాన్సర్ కూడా వీళ్ళు టెల్ యూ లైక్ నీకు ఎంత వస్తుంది ఎంత రాదు ఏం సంగతి. చాలాసార్లు మెనీ టైమ్స్ యూ డూ కౌన్సిలింగ్ టు ద పేషెంట్స్ అండ్ సే నో ఐ డోంట్ థింక్ యూ డోంట్, అంటే మంచి సంబంధం చెడగొట్టుకుంటారు సార్. ఓకే. ఐ మీన్ ఇఫ్ సపోజ్ ద ప్రపోజల్ ఈస్ గుడ్ అండ్ ఎక్సెట్రా, ఐ మీన్ ఈ చిన్న దాన్ని పట్టుకొని ఖరాబ్ చేసుకోవద్దు. సో ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఇట్స్, బట్ ఇఫ్ యూ గెట్ అ రైట్ కౌన్సిల్ రైట్ వే యూ కెన్ మేక్ అ రైట్ డిసిషన్. రైట్ అండి. మరి క్యాన్సర్కి దూరంగా ఉండాలంటే కేవలం ఆ 3 అలవాట్లేనంటారా, ఆ 4 అలవాట్లేనంటారా, లేకపోతే అసలు అలవాట్లు లేని వాళ్ళు కూడా చాలా మందికి వస్తుంది సార్? అంటే నేను చూస్తున్నాను ఏంటంటే ఇప్పుడు నేను ఓపీలో కూర్చొని ఒక 100 మంది పేషెంట్లు ఉన్నాను సార్, 70 మందికి అలవాటు ఉంటుంది. నాకు ఊకే బాధ అనిపిస్తుంది, అరే కొంచెం ఉంటే రాకపోతుండేనేమో కదా అనిపిస్తుంది. అప్పుడు అంటే కష్టం ఏంటంటే అటు వాడి బాధ చూడలేను, అటు భార్య బాధ చూడలేను, అటు పిల్లల బాధ చూడలేను. భార్య వచ్చి ఏడుస్తుంది, సార్ ఈ తాగుడు తప్పించి వీనికి ఏం అలవాటు లేదు సార్, వీడు చాలా మంచోడు అంటది. బికాస్ షీ లవ్స్ హస్బెండ్ సో మచ్. షీ సేస్ ఈ తాగుడు తప్పించి వీడికి ఏ అలవాటు లేదు సార్, చాలా మంచోడు సార్, ఏమన్నా చేయండి సార్.
తర్వాత వాడు ఫీల్స్ వెరీ బ్యాడ్ సార్, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, నువ్వు నన్ను ఎట్ట చేస్తావు, నన్ను బతికి సార్ అంటాడు. సో ఏంది బాబు అంటే, సో పీపుల్ కమ్ త్రూ వేరియస్ రిగ్రెట్స్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఐ మీన్, వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్, వీ విల్ ట్రీట్ దెమ్. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి క్యాన్సర్ వచ్చి కూడా కొంతమంది సక్సెస్ఫుల్గా బ్రతికి బయటపెట్టగట్టారు అంటూ కూడా కొన్ని చూస్తూ ఉంటాం. మరి అది ఎలా సార్? ఇప్పుడు మా దగ్గర గర్భసంచి మూతి క్యాన్సర్ అని చెప్పిన క్యాన్సర్ సర్వీస్, ఒక పేషెంట్ను నేను 2001లో కొత్తగా నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చూసిన, యాజ్ ఎ ఫ్రెషర్ వెన్ ఐ ఫినిష్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ కేమ్. అది ఫాలోఅప్కు మొన్న వచ్చింది 21లో అంటే దాదాపు 18-20 ఏళ్ళు. ఫైల్ పోయింది, అంత పోయింది. ఎందుకు వచ్చినవే అమ్మ అంటే, సార్ నీకు చూపించుకోనికి వచ్చినా అన్న. అంటే అవ్వా నువ్వు 20 ఏళ్ళు బతికినావు, దేవుడు నేను 20 ఏళ్ళు బతికిచ్చిండు, ఎందుకు వస్తావు అవ్వా అంటే, ఏ సార్ ఒకసారి నేను చూసిపోతా, లేకపోతే పరీక్ష చేయించుకొని పోతా అంట. సి ఇఫ్ సంబడి యూ సఫర్డ్ విత్ క్యాన్సర్ అండ్ లివింగ్ 20 years later, it's a full life. Okay. As if nothing happened. And the chance of it coming again is very less. Is very less. కాబట్టి అమ్మా నీ దండం పెడతా మళ్ళీ రాకవా, నువ్వు బాగున్నావు, నువ్వు పరేషాన్ కాకు అని చెప్పి మంచిగా సంజాయించి పంపితే, సార్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చిపోతా సార్ అంటారు. సో దట్స్ ద వే పీపుల్ డెవలప్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ ట్రీటింగ్ డాక్టర్ అండ్ ఇన్ ద హాస్పిటల్ దట్ వీ వర్క్. రైట్ సార్. ఇప్పుడు దీంట్లో భాగంగానే మరి క్యాన్సర్గా వాళ్ళకి వచ్చింది అనుకుంటే మరి వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వడం, ఐబ్రోస్ హెయిర్ లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం కదా సార్. అవి చూసి సగం మంది పేషెంట్లు ఉరికిపోతారు సార్. ఎస్ నేను వైద్యం చేయించుకొని ఎంటికలు లేకుండా గుండెకి ఎట్లా కనిపించాలా, నా ఐబ్రౌస్ లేకుండా ఎట్లా కనిపించాలని సార్ బేసికలీ పేషెంట్తో కూర్చొని కౌన్సిల్ చేసి వాడిని సంజాయించాలి సార్. నంబర్ 1, మామూలుగా నువ్వు అద్దం ఎదురుగా నిలబడి దువ్వెన పెట్టి దూకుంటే గింతంత హెయిర్ పోతుంది సార్. అది నార్మల్. అది చూడంగానే మీరు భయం అవుతుంది, మళ్ళీ చూస్తారు బాల్డ్ అయినా లేదా అని చూస్తారు, ఆడవాళ్ళు అయితే కింద మీద పరేషాన్ అవుతారు. ఒకటి తెలియాలి సార్, ఎందుకంటే ఆ సెల్లు ప్రాలిఫరేట్ అయ్యి జల్దీ డివైడ్ అయ్యి పోతుంటుంది కాబట్టి ఎంత పోతుందో అంత త్వరగా పెరుగుతుంది అది. దట్స్ ద నేచర్ ఆఫ్ దాట్. కాబట్టి ఈ క్యాన్సర్ డ్రగ్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏదైతే క్విక్గా ప్రాలిఫరేట్ అయ్యే సెల్స్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఎంటికలు పోతాయి, పోయిన తర్వాత మళ్ళీ వస్తాయి. కాబట్టి పేషెంట్కు మంచిగా సంజాయించి చెప్పాలి, అమ్మ దీనికంటే మంచిగానే వస్తాయి, నువ్వేం పికర్ చేయకనాలా, విల్ గెట్ యువర్ హెయిర్ బ్యాక్, యూ లుక్ మచ్ బెటర్, యూ డోంట్ వరీ, ఇనిషియలీ ఇట్ విల్ బి దేర్, బట్ బికాస్ దట్ ఈస్ దేర్ అని చెప్పి నువ్వు ట్రీట్మెంట్ ఆపినావంటే అది మళ్ళీ నేను ముందుకు తీసుకపోతే మరి నేను ఏం చేయలేకుండా ఉంటా. కాబట్టి అట్లా భయపడకు అని చెప్పి వీ ట్రై అండ్ కౌన్సిలింగ్ దెమ్. తర్వాత మెల్లగా వాళ్ళే స్మైల్ చేస్తారు, సార్ ఏమైంది, ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చినాక వాళ్ళు ఇట్లా వచ్చి స్మైల్ చేస్తారు, ఏమైంది అవ్వా అంటే, సార్ ఇంటికి వెళ్ళిపోతున్నాయి సార్, సరే తీయవా, లేకపోతే సౌరం కట్టుకో, లేకపోతే పక్కకు పెట్టుకో అని జస్ట్ వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడితే దెన్ దే విల్ బీ హ్యాపీ. అండ్ వన్స్ ఆఫ్టర్ దట్ ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక మళ్ళీ చిన్నగా వాళ్ళకి హెయిర్ వస్తూ ఉంటే దెన్ యూ స్మైల్ అండ్ జోక్ విత్ దెమ్ అండ్ సెడ్, అమ్మా వచ్చినాయి కదమ్మా, యూ ఆర్ లుకింగ్ నౌ బెటర్ అంటే, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, ఎక్సెట్రా ఎక్సెట్రా, దే ఆర్ వెరీ హ్యాపీ. కానీ డాక్టర్ గారు బయట మరి క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే ఇంకా వాళ్ళు చావుకు దగ్గరలో ఉన్నట్లే చనిపోతారు అంటూ కూడా బ్యాడ్ మెసేజ్, గుడ్ మెసేజ్, ఒక మెసేజ్ అయితే బయట ఉండనే ఉంది. దీని గురించి సరే మనం చెప్పినా చెప్పకున్నా మనిషికి క్యాన్సర్ అంటే వాడు ఉండగలుగుతాడు సార్. హీ గివ్స్ అప్. దట్స్ వై వీ యూజ్ దిస్ నెమోనిక్ కాల్డ్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్. అన్లెస్ యూ హ్యావ్ ఎ డ్రైవ్, అన్లెస్ నీ దగ్గర ఒక లోపల నుంచి ఒక శక్తి పెట్టుకొని ఏమవుతుందో నేను చూస్తా అంటే వాడు బతారు సార్. ఈ రోజు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది, అంటే అవన్నీ నేను చెప్పొద్దు కానీ నా దగ్గరకు వచ్చి నేను 6 సార్లు కీమోథెరపీ ఇచ్చిన క్యాన్సర్ స్టమక్ ఇచ్చినా, ఇక లాస్ట్న చెప్పిన అవ్వ ఇక నువ్వు అని చెప్తే పోయింది. తర్వాత ఈరోజు వచ్చింది. ఈరోజు నేను వస్తే కళ్ళు చూస్తే కంట్ల అంటే పేలుగున్నాయి అంటే ఇది రక్తం లేని పరిస్థితి కనబడుతుంది. రక్తం లేని పరిస్థితి కనబడుతున్నాయి అంటే నాకు తెలుసు అది లోపల నుంచి లీక్ అవుతుంది, అందుకొరకే అని చెప్పి సరే అడ్మిట్ చేద్దాం తీయాలి, అడ్మిట్ చేసిన. ఇన్ ద బార్గెన్, ఎందుకంటే ముందటి నుంచి ఆ పేషెంట్ చెప్పొస్తున్నా, అమ్మా నేను కొట్లాడుతున్నా, ఇది మనం ఎంత గెలుస్తామో ఎంత ఓడిపోతామో నాకు తెలియదు, కోషిష్ అయితే చేస్తున్నా, ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ అనేది, నువ్వు చెయ్యి నేను బత్తపో అన్నది. దట్స్ కాన్ఫిడెన్స్ దట్ షీ టోల్డ్. అండ్ బేసిక్లీ పోయింది, ఇంటికి పోతే నేను అనుకున్నా సరే ఇంకా బతకదేమో అనుకున్నా. అంటే అవి ఐ షుడ్ టెల్ ద పర్సనల్ హిస్టరీ. దెన్ ఇట్లా చేతులు చూపించి గాజులు చూపించింది నాకు, ఇన్ని గాజులు. ముసలామె, ఏందమ్మా ఇన్ని గాజులు వేసుకున్నావు, ఏం సంగతి అంటే, నా కొడుకు పెళ్లి చేసిన అన్నది.
ఏందవ్వా కొడుకు పెళ్లి చేసినా అన్నాం అంటే, సార్ అది ఏమో మొదటి పెళ్లి ఇరిగిపోతే ఇక పిల్లగాడు ఇట్టనే ఉంటాడు, ఇక నేను చచ్చిపోతా అని చెప్పి ఆలోచన చేసి ఇంకో పెళ్లి చేసిన, మొన్ననే పెళ్లి చేసిన, ఇక దాని తర్వాత నేను జర వీక్నెస్ అయితే మళ్ళీ వచ్చిన నీ దగ్గరికి. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోకముందు గట్టిగా నా కన్ను చూసి, నేను అంత ఈజీగా చచ్చిపోను సార్, నేను కొట్లాడతా అన్నది. విశ్వాసం ఎక్కువ ఉంది, ఆత్మవిశ్వాసం. సో వెన్ యూ హ్యావ్ సచ్ ఎ డ్రైవ్, ఓకే, సరే నువ్వు కొట్లాడుతానంటే నేను కూడా నిలబడతా నీతోనన్నా. ఎస్, సో దట్స్ ద వే వీ వర్క్ ఇట్ అవుట్. సో Yes. బేసికలీ ఇన్స్టిగేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పేషెంట్. సో నువ్వు ఎంత చేసినా కానీ ద పేషెంట్ ఈస్ గివింగ్ అప్, యూ కాంట్ డూ మచ్. అందుకొరకు మేమంటాం, అమ్మా వీ విల్ ట్రై, లెట్స్ ఫైట్. హౌ మచ్ వీ విన్. కొన్నిసార్లు ఇన్ అ ఫైట్ యూ కెన్ విన్, యూ కెన్ లూజ్, బట్ హౌ మచ్ వీ గెన్, బట్ డోంట్ గివ్ అప్. ఆ తలంపుతో ముందుకు పోతాం సార్. దట్స్ హౌ వీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ద పేషెంట్. వాడి మైండ్లో ఒక పాజిటివ్ థింగ్ ఇన్ఫ్యూజ్ చేసి, అంటే మేము అబద్ధం చెప్పము, ఓకే, ఓకే, బట్ సే ఎస్, కొట్లాడినప్పుడు కొంచెం వీ గెయిన్ ఎ లిటిల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ లూజ్ ఎ లిటిల్, విచ్ ఇస్ బెటర్. ఓకే, ఇఫ్ యూ గెయిన్ మోర్ అండ్ లూజింగ్ లిటిల్, ఫైన్, ఓకే, స్టిల్ విల్ ఫైట్. ఆ విధంగా ఆలోచన చేస్తాం సార్. కానీ వానికి చెప్పేది, వాడు చేసేది కరెక్ట్గా క్లియర్ చెప్పి, అరిచేతిలో చందనం చూపించకుండా సత్యం చెప్తే యూ కెన్ డూ ఎ లాట్. నైస్ ఆఫ్ యూ సార్, నైస్ ఆఫ్ యూ, నైస్ ఆఫ్ యూ, నైస్ ఆఫ్ యూ, నైస్ ఆఫ్ యూ. రైట్, మరి ఇప్పుడు ఇదే స్పిరిట్ పేషెంట్కి సంబంధించిన వాళ్ళ యొక్క రిలేటివ్స్లో కూడా ఉంటే బాగుంటుంది కదా, మీరేమంటారు అది స్పిరిట్? సార్ అది పేషెంట్ రిలేటివ్స్లో ఉంటాయి కానీ వాళ్ళకి ధైర్యం చెప్పే విషయంలో కాదు సార్. ఏమవుతుందంటే మోస్ట్ టైం ఎవరైతే పేషెంట్తో ఉండే రిలేటివ్స్ ఉంటారో దే ఆర్ మోస్ట్ డిసిసివ్ మేకర్స్. బికాజ్ ఈ పేషెంట్ ఏమో గమ్మున ఉంటాడు, హీ కెనాట్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో దే మేక్ ద డిసిషన్. బికాజ్ దే ఆర్ ఎయిమింగ్ ఎట్ ఎ క్యూర్. అంటే చాలాసార్లు క్యూర్ మే నాట్ బీ పాసిబుల్. సరే ఉన్న రోజులు సంతోషంగా ఈయనతో బతుకుదాంరా, ఉందాంరా అనే అట్లా అవగాహన ఉంటే పేషెంట్ కంటే ముందే వాళ్ళు డీల్ అయిపోతారు. ఆ పేషెంట్ కంటే ముందు డీల్ అయిపోతారు. లేకపోతే వాళ్ళు ఏం ఆలోచన చేస్తారే, ఇంకొంది దారికి పోదామా అని పోతుంటారు. And they don't want to accept the fact that they are in this situation. Yes. It's better to stick to one and go on rather than fighting. But the desire of the man to live is so much that they go for doctor shopping and they look for person who can tell you like, no, you're going to live and things like that. Then they say that the doctor is good. Okay, fine, I'm not questioning that aspect. But if ది పేషెంట్స్ అటెండర్స్ ఆల్సో కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్, అంటే ఒక తలంపుకి వచ్చి అరే ఇంతనే ఉంటుంది, ఎస్ ఐ మే బీ లూజింగ్ మై మదర్, ఐ మే బీ లూజింగ్ మై ఫాదర్, బట్ ఐ థ్యాంక్ గాడ్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు మా నాయన మా అమ్మ నాకు ఇచ్చినారు, ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఇఫ్ యూ క్యాన్ కమ్ టు ఎ కాంప్రమైజ్ అట్ ఎ ఎర్లీ స్టేజ్, యూ కెన్ హ్యావ్ ఎ వెరీ హ్యాపీ ఎండింగ్ రాదర్ దెన్ యూ ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాక ఇంత చేసినాక ఓడిపోయాను కదా నాకు. If you can come to one decent conclusion stating that yes, మా నాన్న మా అమ్మ ఇన్ని రోజులు బతికినారు, నేను సేవ చేయగలిగినాను, ఇంత నేను చేసినాను, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అని ఒక వేలగిన అట్లాంటి థింకింగ్కి వస్తే బోత్ ద పేషెంట్ ఈస్ హ్యాపీ, ది రిలేటివ్ ఈస్ హ్యాపీ, ద డాక్టర్ ఈస్ హ్యాపీ. యూ కెన్ డూ అ లాట్. రైట్ సార్, మరి స్టేజెస్ అని చెప్పారు కదా దీంట్లో, మరి ప్రిమిటివ్ స్టేజ్ అని, నెక్స్ట్ సెకండరీ స్టేజ్ అని, సో ఆ స్టేజెస్లో ఎలా బిహేవ్ చేస్తే మంచిదంటారు? సార్ ఇప్పుడు ఒకటే మాట చూద్దాం సార్. ఎస్, మొదటి స్టేజ్ 4 స్టేజ్. ఎందుకంటే పేషెంట్ వచ్చి నువ్వు ఏం చెప్పినా కానీ నేను ఏ స్టేజ్ అంటాడు. ఓకే, పేషెంట్ గాడు అడగాడు కానీ పేషెంట్ చుట్టం అడుగుతాడు. ఓకే, అంటే వాడు ఒక విధంగా చేసుకుంటాడు అనమాట. హీఈస్ జస్ట్ ట్రైంగ్ టు క్యాల్కులేట్ హౌ మచ్ ఇస్ దిస్ ఫెలో గోయింగ్ టు లివ్. ఓకే, నాట్ బికాజ్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ట్రీట్మెంట్. ఎస్, ది థాట్ బిహైండ్ దిస్, ఎస్, హౌ మచ్ ఈజ్ హీ గోయింగ్ టు లివ్, హౌ మచ్ ఈజ్ దిస్ థింగ్. యా, సో నువ్వు ఏ తరీకాలో చెప్పినా కానీ మళ్ళా వాడు అదే ప్రశ్న అడుగుతాడు. ఇట్ కమ్ అండ్ ఆస్క్ యు ద సేమ్ క్వశ్చన్. కాబట్టి నేను 2 చెప్తా ఈ స్టేజ్లు. బాబు ఇది బతికే స్టేజ్లో ఉన్నది, ఇంకోటి బాగా చచ్చిపోయే స్టేజ్. ఇది బతికే స్టేజ్ ఉంది కాబట్టి కోసి చేద్దాం రాదు బాబు అంట. బట్ నో, దట్ ఫెలో వాంట్స్ 1, 2, 3, 4. See, if you stage 4, it means it's advanced. Okay. 1 is an early stage disease. 2, 3, whatever it is something you can still, middle stage. It's something that you can still do something and get a better this thing. So that's the way a lay person, అది ఆ విధంగా ఒక మామూలు మనిషికి తలంపులు ఉంటాయి కాబట్టి వాడి తలంపుల ప్రకారంగా డాక్టర్ ఆన్సర్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు నేను చెప్పి లేదు బాబు ఇది బతుకుతుంది, ఇది బతికే స్టేజ్లో నీకు ఎందుకు ట్రై చేద్దాం దా అంటే, లేదు సార్ 1 or 2 or 3 అంటాడు. సో హీ వాంట్స్ దట్ ఆన్సర్ ఫ్రమ్ మై మౌత్ బికాస్ హీ మేక్స్ హిజ్ అసెస్మెంట్. నేను స్టేజ్ 4 అంటే వాడు తీసుకురాడు, సరిపోతే పని వదిలేస్తాడు. సో బేసికలీ ఇట్స్ అన్ అసెస్మెంట్
for the patient or the attender who is trying to make it. I mean, who's going to be the attending on the patient. So this is the way it is. సార్ ఇప్పుడు అదేవిధంగా మరి మీరు ఇప్పుడు సర్జరీ అన్నారు, నెక్స్ట్ మళ్ళీ మెడికేషన్ అన్నారు, నెక్స్ట్ మళ్ళీ కీమోథెరపీ అంటే అదే రేడియేషన్ లైక్ అన్నారు కదా. సో మరి ఏ స్టేజెస్లో ఆ పేషెంట్కి ఏ లక్షణాలు ఉంటే ఆ యొక్క ఏ స్టేజెస్కి వెళ్ళే అవకాశం ఉందంటారు? సార్ నా అప్పుడు క్లియర్ కట్గా ఏం చెప్పినానంటే, ఒక పేషెంట్ను తీసుకొని పూర్తిగా పరీక్ష చేసి అన్ని టెస్టులు చేసి ఫస్ట్ వన్ స్టేజ్ చేసుకుంటాం. స్టేజ్ చేసుకున్నాక ఇది ఎర్లీయా అడ్వాన్స్, ఎర్లీ అయితే మై ఎయిమ్ ఇస్ అట్ క్యూర్. ఇఫ్ ఇట్స్ అన్ అడ్వాన్స్ అండ్ ఇట్స్ వెరీ అడ్వాన్స్, దెన్ మై ఎయిమ్ షుడ్ బి సంథింగ్ లైక్ నేను ఎన్ని రోజులు నేను లాగగలుగుతా, ఎన్ని రోజులు తీసుకెళ్తా. ఆన్ దాట్ బేసిస్ మై థింకింగ్ విల్ బి. ఈ ముగ్గురు కూర్చొని ఆలోచన చేయాలి సార్, ఏది చేస్తే బెటర్, నువ్వు చేస్తావా నేను చేస్తానా, ఒక కన్సెన్సస్కి వచ్చి ఇఫ్ యూ కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్, దట్స్ ద బెస్ట్ వే. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఒక తలంపుకి వస్తే దెన్ యూ క్యాన్ డూ వెల్. బట్ ఫైనల్ ఇప్పుడు ఇది వచ్చింది అనుకో, స్టేజ్ 4 వచ్చింది, సరే యూ గివెన్ సమ్ కీమోథెరపీ, రేడియేషన్ అండ్ దిస్ థింగ్, ఏమి ఇచ్చినా కానీ పెద్ద లేదు, యూఆర్ లూజింగ్ ద బ్యాటిల్. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ యూఆర్ బెట్టింగ్ ఆన్ ఎ లూజింగ్ హార్స్, అనే సమయంలో దెన్ ఇంకో డిపార్ట్మెంట్ వస్తుంది, పాలియేటివ్ కేర్ అని, అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ దిస్ థింగ్. ఆ డిపార్ట్మెంట్కి చూపిస్తే దెన్ దే విల్ స్లోలీ ట్రై అండ్ హెల్ప్ హిమ్ అవుట్ టు కోప్ అప్ విత్ ద ప్రాబ్లమ్, కోప్ అప్ విత్ ద సిచ్యువేషన్, బోత్ ద ఫ్యామిలీ అండ్ దిస్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ ట్రీట్ హిస్ పెయిన్, ట్రీట్ హిస్ యాంగ్జైటీ, ట్రీట్ హిస్ అండ్ స్లోలీ మేక్ హిమ్ టు ఫేస్ ది ఇన్ఎవిటబుల్. కాబట్టి వీళ్ళు ఉంటారు. కాబట్టి ఆల్ దిస్ ఫార్మ్ ఇన్ ది క్యాన్సర్ ట్రీట్మెంట్ సార్. దట్స్ ద వే ఇట్ ఇస్. రైట్ సార్. మరి మీరు చెప్పే మెసేజ్ ఏంటంటారు దీన్ని క్యూర్ చేసుకునే భాగంలో కానీ, దాన్ని రానికుండా ప్రివెన్షన్ చేసుకోవడంలో కానీ, మొత్తం మీద అసలు? సార్ నేను ఒకటే మాట చెప్తా సార్, ఎస్ బాబు నీకు చెడ్డ అలవాట్లు ఉంటే ఏదో విధంగా దేవుని నమ్ముకుంటావో, ఎవరిని నమ్ముకుంటావో, నీ భార్యను నమ్ముకుంటావో, ఎట్ట నమ్ముకుంటావో, అందులోకి వెళ్ళి బయటికి రా. నెంబర్ 1. రెండోది, క్యాన్సర్ వచ్చిందంటే భయపడకు, సరి అయిన డాక్టర్ దగ్గరికి పో. నువ్వేం చేస్తావంటే యూ లూజ్ టైం, ఈ డాక్టర్ నుంచి ఆ డాక్టర్ నుంచి ఆయుర్వేదం నుంచి మళ్ళీ ఔషధం, ఇంకేదో ఔషధం ఏదో తీసుకొని కొనకు. మా ఎంఎన్జేకి వచ్చే లోపల నేనేం చేయలేని పరిస్థితి ఉంటా. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ సే దట్ నేను ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పి మీరు కొంచెం త్వరగా వస్తే విల్ ట్రై అండ్ హెల్ప్ యూ టు ద బెస్ట్ ఎక్స్టెంట్. నెంబర్ 1, somehow try and get rid of this habit. Either you trust God or your wife or somebody whom you love, for their sake you just do it. Right? Second thing I ask you is, in case you are diagnosed of cancer, go and see a doctor. Go and see a concerned doctor and agree and face the situation. The third thing I told you is, you have a drive for a fight. As I told you one example of that lady who showed me those bangles and said, I'm going to live. Because when the first time we admitted her, we thought we lost her. And we told her also very clearly. But now she's come for 6 months later, or 5 months later, she's doing fine. Kabatti, you should have a desire or a drive to live, or a desire to live and fight. You will make it. సార్ వన్ మోర్ సార్, ఐఎమ్ యాడింగ్ యాజ్ క్వశ్చన్. అప్పుడు రెడ్ మీట్ అన్నారు కదా, మరి అన్ని మీట్స్ రెడ్ మీట్ లాగా పనిచేస్తారు, లేకపోతే ఏ మీట్ తిన్నా అదే క్యాన్సర్? రెడ్ మీట్ అంటే సార్, ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇన్ యూరోప్ బీఫ్ ఈజ్ ద స్టేపుల్ ఫుడ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రెడ్ మీట్. ఓకే. సో దట్ కెన్ బి స్మోక్డ్, నాన్ స్మోక్డ్. They have varieties. I don't know. We don't know. They have varieties. Done, well done, partially done, things like that. So depends upon what type of it. And probably that is one of the reasons for the cause of cancer colon. మరి అదేవిధంగా ఇప్పుడు మరి ఈ యొక్క ట్రీట్మెంట్లో మరి పూర్ పీపుల్ ఎలా, అంటే ఎవరిని సంప్రదిస్తే బెటర్ అంటారు? ఒక రిచ్ పీపుల్ అంటే ఎదురు వాళ్ళు వెళ్తారండి. చాలా మందికి తెలియని పరిస్థితి అంటే క్యాన్సర్ వస్తే దానికి చికిత్స. సార్ నేను ఇక్కడ ఉన్నా సార్, ఎస్, ఒక్కటే చెప్పగలుగుతాను, గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందంటే పేద ప్రజలకు, అది మనుషులకు తెలియదు సార్. నాకు ఒక మోకా ఇస్తే నేను చెప్తా సార్. ప్లీజ్ సార్, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్. వాట్ ఎవర్ equipment that you need in this world for cancer treatment is there with us. Okay. Only thing is we may not appear like a corporate hospital answering every question of yours and spending time with you. But we are there to help you. Number 2, all that you need
అంటే మీకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంది, ఓకే ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఓకే మీరు ఈ ఊరు ఈ విలేజ్కు చెందుతారండి. లేకపోతే మీ దగ్గర ఒక కార్డ్స్ ఉంటుంది, వైట్ కార్డు, ఎస్ ఐ మీన్ పింక్ కార్డు, వన్ ఆఫ్ దోస్ కార్డ్స్ విచ్ గివ్స్ ఎన్ ఐడెంటిటీ వేర్ యూ బిలాంగ్ టు. ఈ కార్డ్స్ పట్టుకొని రండి సార్, వస్తే మాకు తెలుస్తుంది. కాబట్టి మేము రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసినాక ఈ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఏమేమి టెస్ట్ కావాలనో అవన్నీ మా హాస్పిటల్లో జరుగుతాయి. జర్ర ఓపిక పట్టండి, ఎందుకంటే వీఆర్ సర్వింగ్ ఎ క్రౌడ్ విచ్ ఆర్ మెనీ. చాలామంది ఉంటారు కాబట్టి యూ మే నాట్ గెట్ యువర్ ట్రీట్మెంట్ ఇన్ 1 day or 2 days. It may take a little time, but just be patient with us. But we'll take you to the right direction in the right way. And your treatment will be in the right and the best one. కానీ మీకు పేషెన్స్ లేక అటు ఊరికి ఇటు ఊరికి మళ్ళీ మొదటికి వస్తారు సార్, ఇంత మధ్యలో డిలే అయిపోతుంది. అది డిలే అవుతుంది. కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టండి, మీకు వైద్యం చేస్తాం. ఇక గవర్నమెంట్ ఉంటే సహకారం ఎంత ఉందంటే సార్, ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ మనకి బస్ కిరాయి ఇచ్చి మన ఇంటికి పంపిస్తాం సార్. ఓకే We try and give his bus fare and sees that he goes home. సార్ క్యాన్సర్లో కొన్నిటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఆరోగ్యశ్రీలో ఉంటాయి అన్న అపోహలు కొన్ని అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా ఒక సార్ నాకు తెలిసి క్యాన్సర్ ఉన్నదంటే ఇంకా ఆరోగ్యశ్రీ ఉందంటే నేను ట్రీట్ చేస్తాను సార్. ఓకే నాకు తెలిసి గవర్నమెంట్లో పేషెంట్కు క్యాన్సర్ ఉంది, మన చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నేను తప్పక మనకి ట్రీట్ చేయాల్సిందే, నేను చేస్తాను. హ్యాట్స్ అప్ టు యూ. రైట్. మరి ఇప్పుడు అదేవిధంగా చాలామంది పేషెంట్లలో కూడా వాళ్ళ యొక్క రిలేటివ్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఏం చూపిస్తారులేండి, అది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే బాగా చూస్తారేమో అన్న ఒక కోణం వినిపిస్తుంది, కనిపిస్తుంది. దీని మీద మీ యొక్క సరిగా అది నేను చెప్పలేను సార్, నన్ను కొడతారు వేరే వాళ్ళు. సరే సార్, నేను నా కోసమే నేను మాట్లాడుకుంటాను. ఎస్, ఎందుకంటే ఆ తలంపు మనుషులకి వెళ్ళి తీసేయాలని మేము గవర్నమెంట్లో ఎంతో ప్రయత్నం చేస్తున్నాం సార్. వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. కాబట్టి నేను చెప్పుకోలేను, కానీ నా దగ్గర వైద్యం చేసుకొని బయటకు వచ్చిన పేషెంటే చెప్పాలి సార్. మా దగ్గర ముస్లిం పేషెంట్స్ ఉంటారు, ది కాంట్ అఫోర్డ్ ఎనీథింగ్. అంత బాగా అయిపోయిన తర్వాత వాడు పోతే ఒకటే మాట అంటాడు, సాబ్ హమ్ కుచ్ నహీ దే సక్తే, సిర్ఫ్ దువా అంటాడు. బస్ అయితే తుమారీ దువా బస్. సార్ ఇది ఏం చెప్పలేను సార్. ఇప్పుడు ఒక బైపాస్డ్ మైండ్తో, ఒక మైండ్ సెట్తోని గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అందరు చచ్చిపోతారా అంటే దాన్ని మేము ఏమన్నాం సార్. సరే సస్తనో బతనో అని వాడు మా దగ్గరికి వస్తే మనం మేము బతికించుకుంటాం సార్. గుడ్ యాటిట్యూడ్ సార్. సో బట్ ద బేసిక్ థింగ్ ఐ కెనాట్ ప్రీచ్ ఆన్ దాట్, బట్ వీ టెల్ యూ వీ హ్యావ్ ద ఫెసిలిటీ, వీ హ్యావ్ ది పీపుల్, వీ హ్యావ్ ది క్లినికల్ అక్యుమన్, అండ్ మోర్ దెన్ దట్ వీ హ్యావ్ ఆల్సో, గాడ్ విల్ హెల్ప్ అస్. సార్ ఇంకా ఇన్ జనరల్ సార్, ఇప్పుడు ఒకవేళ సర్జరీ అయిన తర్వాత ఓకే మరి ఎంతకాలం ఆ యొక్క పేషెంట్ మొత్తం అంతా రెస్ట్ తీసుకునే టైం ఉంటుంది? ఒకవేళ కీమోథెరపీ తీసుకుంటే ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది? అలా ఎలా ఉంటాయంటే సార్ సింపుల్ సార్, సర్జరీ అయిపోయిన తర్వాత మేము అడుగుతాం కుట్లారలేదా. కుట్లారినాక నెక్స్ట్ ట్రీట్మెంట్ చేస్తాం సార్. అది రేడియేషన్ ఉండని, కీమోథెరపీ ఉండని. కుట్లారకుండా మేము ఏమైనా చేస్తే అది మానకపోయి మళ్ళా వదులుకుంటే కష్టం అవుతుంది సార్. ఓకే, సో దట్స్ థింగ్. సో బేసికలీ వీ గివ్ అబౌట్ 4 weeks to 6 weeks. ఓకే, ఈ మధ్యలో ఏమన్నా ఉన్నా కానీ వీల్ ట్రై అండ్ టేక్ ఇట్ ఓవర్ ఫ్రమ్ వన్ ట్రీట్మెంట్ టు అనదర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వన్ టు అనదర్. సపోజ్ క్యాన్సర్ బ్రెస్ట్ ఉందనుకో, దాన్ని ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ చేసినాక నేను వీలైనంత వరకు కుట్లు గిట్లు అన్నీ తీసేసి, ఎప్పుడైతే ఆపరేషన్ చేసినారో ఆ నుంచి ఒక నెల లేకపోతే 5 వారాలు అట్లా లెక్క పెట్టుకొని వచ్చే అమ్మ నేను రేడియేషన్ ఇస్తానని చెప్తాను. దట్స్ వే I do. The earlier the better. Less than a month, within a month, or not a longer time, I'll get a better result. రైట్ సార్, టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్, మరి మీరు చేసే అడ్వైస్ ఏంటంటారు పబ్లిక్? సార్ మా దారికి రండి సార్, Yes. భయపడకండి, మేము వైద్యం చేస్తాం. Come to us. If you have a bad habit, leave it. Yes. Trust God. Leave it. Believe in government hospitals. Believe in government hospital. We are there. Yes. Hats Yeah, up to you, sir. we Thank are you very there. much for coming, sir. Dr. G. Joseph Benjamin garu, thank you for coming. Thank you very much once again. Thank you. రైట్, మరి ఈ యొక్క వ్యాధికి సంబంధించిన మరి చికిత్సా విధానం ఎలా ఉంటుంది అన్నది మరి అందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యే తీరులో, రీతిలో మరి దాని గురించి ఎంతగా బాధపడవలసిన అవసరం ఉంది, ఎంతగా బాధపడకుండా ఉండవలసిన అవసరం ఉంది అంటూ కూడా తన యొక్క మాటల్లో మరి ధైర్యోచితంగా మరి దీనికి సంబంధించి ఎంత ఉచిత వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది, మరి ఉచితంగా చేసే ఆ యొక్క వైద్యం పట్లే అందరూ మక్కువ పెంచుకోండి, అందరూ నమ్మకం పెంచుకోండి, మీకు ఆయుస్సు కూడా పెరుగుతుంది అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వివరించారు. మరి
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. మరి వీరు ప్రొఫెసర్ రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ జి జోసెఫ్ బెంజమిన్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ కిట్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.